వైసీపీ ఇంకా పూర్తిగా చావలేదు. నాగబాబు వార్నింగ్ ఏమిటి? ఏపీలో కొత్త ప్రభుత్వం కొలుదేరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. మరోపక్క వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన పరిస్థితి. ఈ సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి స్పిరిట్ ని దెబ్బతీసేలా కొన్ని విషపు రాతలు రాస్తున్నారని, వైసీపీ ఇంకా పూర్తిగా చావలేదని, బ్రతికే ఉందని అంటూ సీరియస్ వ్యాఖ్యలు, స్ట్రాంగ్ వార్నింగ్లతో ఒక వీడియోని విడుదల చేశారు నాగబాబు. అటువంటి పనులు ఎవరు చేసినా సోర్స్ ఏమిటో కనుక్కొని తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ, పురంధేశ్వరి చాలా కష్టపడి తయారు చేసిన అద్భుతమైన కూటమి ఇదని, అలాంటి కూటమి స్పిరిట్ ఎఫెక్ట్ అయ్యేలా ఎవరైనా రాతలు రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా ఇలాంటి రాతలు రాయించేది వైసీపీ ప్రేరేపితమైన కొంతమంది వ్యక్తులు అని అన్నారు. ఈ వీడియోతో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి స్పిరిట్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తగిన కఠిన చర్యలు తీసుకోబడతాయి. వైసీపీ ఇంకా పూర్తిగా చావలేదు, బ్రతికే ఉంది. ఆ కోరల్లోంచి వచ్చే విషపు రాతలివి. వాటినెవరూ పట్టించుకోకండి అని రాసుకొచ్చారు. అయితే ఇంతకు ఆ విషపు రాతలు ఏమిటి, వేటిని విషపు రాతలుగా పరిగణించాలి అనే క్లారిటీ లేకుండా ఇలా ముసుగులో గుద్దులాట ఆడటంపై నెట్టింట కామెంట్లు వైరల్ గా అవుతున్నాయి. ఈ విషపు రాతలు ఏమిటో చెప్పేస్తే కార్యకర్తలు జాగ్రత్త పడతారుగా అనేది మరో కామెంట్. ఏది ఏమైనా నాగబాబు మాత్రం ఏదో బలమైన విషయాన్నే చెప్పాలనే ప్రయత్నం చేశారని మాత్రం అభిమానులు అంటున్నారు.